ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఈ వీడియోలో నిద్రలేమి సమస్యతోటి ఇబ్బంది పడేవాళ్ళు, మైగ్రేన్ తోటి, తలనొప్పితోటి చాలా ఇబ్బంది పడుతూ, చాలా విషయాలలో మర్చిపోతూ, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అలాంటి సమస్యలన్నింటికి పరిష్కారంగా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయవలసిన ప్రాణాయామాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ ప్రాణాయామాన్ని అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన నాడీ వ్యవస్థ అన్నది చాలా చక్కగా మెరుగుపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. హార్ట్ పంపింగ్ అన్నది చాలా ఈజీగా జరుగుతుంది. మనకు బ్లడ్లో క్లాట్స్ వస్తూ ఉంటాయి. ఈ క్లాట్స్ ఏమీ రాకుండా ఉంటాయి. హార్ట్ పంపింగ్లో మనకు క్లాట్స్ వస్తూ ఉంటాయి. మనకు స్టంట్ వేసే ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అవేమీ కూడా రాకుండా చేస్తుంది ఈ అనులోమ విలోమ ప్రాణాయామ. ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఈ అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క బెనిఫిట్స్ చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలు. ప్రతిరోజు సాధన చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కళ్ళు మంటలు తగ్గిస్తుంది, మంచి నిద్ర వస్తుంది, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇన్ని లాభాలున్న అనులోమ విలోమ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ప్రాణాయామ చేసేటప్పుడు బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ముందుగా సూర్య నమస్కారాలు, కొంచెం వామప్స్ ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామ చేశారనుకోండి, మనస్సు బాడీ స్థిరంగా ఉంటుందన్నమాట. ఇలా చాలా మంది బెండ్ అయిపోయి ఇలా చేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్ మెథడ్. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. బ్యాక్ బోన్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. మెడ వెన్నెముక నిటారుగా ఉంటే మన ప్రాణిక్ ఫ్లో అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే కింద నుంచి పైకి ఫ్లో అవుతుందన్నమాట. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ ఫ్లో కింద నుంచి పైకి వెళ్ళి తర్వాత బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనం బెండింగ్ ఇచ్చాము అంటే ఆ ఫ్లో అన్నది అక్కడితో ఆగిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు అప్వర్డ్ డైరెక్షన్లోకి రాకుండా ఉంటుంది. ప్రాణాయామ చేసిన బెనిఫిట్ ఏమీ ఉండదు. సో ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోండి. లెఫ్ట్ పామ్ని చక్కగా చిన్ముద్రలో ఉంచుకోండి. రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకోండి. రైట్ నోస్ని క్లోజ్ చేయాలంటే తంబుని యూస్ చేస్తాం. లెఫ్ట్ నోస్ని క్లోజ్ చేయాలంటే ఈ లాస్ట్ 2 ఫింగర్స్ని క్లోజ్ చేస్తాం. అనులోమ విలోమ అంటే లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుంటాం, రైట్ నుంచి శ్వాసని వదులుతాం. మరలా రైట్ నుంచి శ్వాసను తీసుకుంటాం, లెఫ్ట్ నుంచి శ్వాసను వదులుతాం. ఎంత నెమ్మదిగా వీలైతే అంత ప్రశాంతంగా చేయాలి. ఇది కౌంటింగ్ తోటి కనుక చేస్తే ఇంకా చాలా మంచిది. 10 సెకండ్లు శ్వాస తీసుకుంటే 10 సెకండ్లు శ్వాసని విడిచిపెట్టాలి. 1:1 రేషియో. చాలా చక్కగా ప్రశాంతంగా చేద్దాం. చూడండి, క్లోజ్ ద రైట్ నోస్ట్రిల్. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుందాం, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. ఇలా ప్రశాంతంగా 12 కౌంట్లు కానీ 16 కౌంట్లు కానీ 20 కౌంట్లు కానీ ఇలా సరి సంఖ్యలో మనం ప్రాణాయామ సాధన చేసాము అంటే చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామ చేసిన తర్వాత భ్రామరీ ప్రాణాయామ కూడా కలిపి చేసాము అంటే ఇప్పుడు చూపిస్తాను. మనకు ఈ నిద్రలేమి సమస్యలు, ఈ మతిమరుపు సమస్యలు, మైగ్రేన్ సమస్యలు అన్నీ కూడా చాలా చక్కగా తగ్గుతాయి. బ్యాక్ బోన్ని స్ట్రైట్గానే ఉంచుకొని కళ్ళు మూసుకొని ఇయర్స్ని థమ్స్ తోటి స్లోగా క్లోజ్ చేస్తాం. గట్టిగా కాదు, చాలా జెంటిల్గా క్లోజ్ చేయండి. ఐస్ని కూడా చాలా రిలాక్స్గా క్లోజ్ చేయాలి. ఒక డీప్ బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ హనీ బీ లాగా మకారా చాంటింగ్ చేస్తాం.
ఇలా ఎంతసేపు డీప్గా ఎగ్జలేషన్ చేస్తూ ఉంటామో అంతసేపు మకారా చాంటింగ్ చేసి కళ్ళు మూసుకొని ఆ మకారం యొక్క వైబ్రేషన్స్ని ఒక 2 నుంచి 5 నిమిషాలు గమనిస్తూ ధ్యాన స్థితిలో ఉండాలి. మనస్సు, శరీరము చాలా ప్రశాంతమైన స్థితికి చేరుకుంటాయి. ఎలాంటి ఆలోచనలు లేని స్థితి, నెగటివ్ ఆలోచనలే రాని స్థితి అన్నది మనకు ఈ మకార భ్రామరి వల్ల లభిస్తుంది. మెల్లగా పామ్స్ని రబ్ చేసుకుని ఐస్ని ఇలా మసాజ్ చేసుకుని స్లోగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు అనులోమ విలోమ ప్రాణాయామ భ్రామరి రెగ్యులర్గా చేయండి. పిల్లల చేత కూడా ఎక్కువ ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, పిల్లల చేత కూడా ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళు చాలా రిలీఫ్ పొందుతారు. మనస్సు, శరీరము వాళ్ళకి చాలా కంట్రోల్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్న టైంలో భ్రామరిని ఎక్కువ సార్లు అంటే 5 సార్లు కానీ 9 సార్లు కానీ సాధన చేయించారంటే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళకి చెప్పండి, ఎగ్జామ్ రాసే ముందు ఒక 2 సార్లు రిలాక్సింగ్గా భ్రామరి చేసుకున్నారంటే చదివిందంతా చక్కగా గుర్తు వస్తుందన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేసుకొని అందరూ ఆరోగ్యాన్ని పొందాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చెప్పాను కదా 8 to 9 AM బ్యాచ్ కేవలం 799 రూపీస్ ఫీజ్ తోటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి క్లాస్లో కలుసుకుంటాను. నమస్తే.